ఇది చాలా లాంగ్ రైడ్. నేను కస్టమర్ని పికప్ చేసుకోనికి 2.5 కిలోమీటర్స్ దూరం నుంచి వచ్చిన. ఇక్కడికి వచ్చి కస్టమర్కి కాల్ చేద్దామంటే యాప్ గ్లిచ్. ఎన్నిసార్లు కాల్ చేసినా కలుస్తుంది. ఏం చేస్తే ఇంకా క్యాన్సిల్ చేసుకున్నా. 100 రోజులు బైక్ ట్యాక్స్లో సంపాదించిన పైసలతో యూట్యూబ్లో సినిమా తీద్దాం అనుకున్నాం కదా. ఈరోజు డే 48. ఈరోజు నేను ఇంటి దగ్గర నుంచి కొంచెం లేట్గా స్టార్ట్ అయినా. రోజు నేను 15-20 కిలోమీటర్స్ ఇంటి దగ్గర నుంచి ఖాళీకి పోయి దాని తర్వాత రైడ్స్ తీసుకుంటా. ఈరోజు చాలా నాకు తొందరగా పడ్డది, ఇంకో చాలా దగ్గరలో పడ్డది రైడ్. నేను డ్రాప్ చేసేసి చాలాసేపటి వరకు ఖాళీగా కూర్చున్నా. దాని తర్వాత ఇంకో రైడ్ వచ్చింది. ఇంకా నేను వాళ్ళ లొకేషన్ దగ్గర పోయి నేను కాల్ చేసినా కూడా వస్తున్నా అని చెప్పేసి దాని తర్వాత క్యాన్సిల్ చేసిండు. ఇంకొక టైం ఇట్లా వేస్ట్ చేసి నాకైతే ఫుల్ కోపం వస్తే చెట్టు కట్టేసి కొట్టాలనిపిస్తుంది నాకైతే. రైడ్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత నాకు ఇంకోటి పడ్డది. నేనైతే కస్టమర్ దగ్గర పోగానే కొంచెం నేను వెయిట్ చేయించి ఆమె పేరు చూడగానే నాకు ఒకటే అనాలనిపించింది. స్వప్న సంక్రాంతి ముగ్గైతే అందులో నేను ఇంకా నేను అదే మా కస్టమర్తో చెప్తే ఆమె నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. దాని తర్వాత ఒక పార్సల్ వచ్చింది. ఇంకా నేను పార్సల్ తీసుకొని పోతా ఉంటే మళ్ళీ ఇదే రూట్. ఇక్కడ నుంచి నేను సెకండ్ టైం పోతున్నా. ఇక్కడ అసలు రూట్ ఎవరు కనిపెట్టారు? గూగుల్ మ్యాప్ చూపిస్తుందంటే ఇక్కడ నుంచి మంచి రోడ్ ఉండాలి కదా. ఈ వాటర్ లో పడి వస్తామేమో అని చెప్పేసి నాకు మస్తు భయం అవుతుంది. ఇంకా అక్కడ నుంచి నేను బయటకు వచ్చేసి పార్సల్ అయితే ఇచ్చేసిన. దాని తర్వాత చిన్న చిన్న రైడ్స్ 4-5 కొట్టిన. ఈ రోజు ఎర్నింగ్స్ అయితే ఇవి. రేపటి వీడియోలో మళ్ళా కలుద్దాం. బాయ్.